దశలో చేసేటటువంటి ధర్నాకు చేసే మౌన దీక్షకు పోలీసు వారు పర్మిషన్ ఇచ్చి కూడా ఇవాళ మన నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ మనం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కూడా ఇదేదో పెద్ద గవర్నమెంట్ని స్తంభింపజేసే విధంగా కాదు. ఏంటంటే ఇది మౌన దీక్ష రూపంలో మన యొక్క నిరసనని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటింది. అంతకుముందు ఒక 2 నెలలు ఎన్నికల కాలం, మొత్తం 9 నెలలు గడిచినా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అట్లాగే పెన్షనర్ల యొక్క సమస్యలు పెరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా చూసినట్లయితే ఇవాళ ఈ యొక్క ప్రభుత్వ కాలంలో ముఖ్యంగా గత ప్రభుత్వ కాలం నుంచి చూసుకున్నట్టయితే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ 5 డిఏల్లో కనీసం 1 డిఏ కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రేపు అనుకుంటా మళ్ళీ ఆగస్టు 15 తర్వాత అని చెప్పేసి ఈ రకంగా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అట్లాగే ఇవాళ ఐఆర్ ప్రకటించిన 5% మూసివేసినట్టుగా గత ప్రభుత్వం ప్రకటిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా కూడా ఆ ఐఆర్ని పెంచకపోగా మళ్ళీ కనీసం పిఆర్సీ రిపోర్ట్ని తెప్పించుకొని 30% ఫిట్మెంట్ తోటి ఇవాళ మనకి పిఆర్సీని ప్రకటించాలని చెప్పేసి మనం ఈ యొక్క మౌన దీక్షలో మన యొక్క నిరసన తెలియజేయాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. అయినా సరే మరి ఈ యొక్క పోలీస్ శాఖ వారు పర్మిషన్ ఉన్నా కూడా మనం ఇక్కడ నిర్బంధించడం అనేది సరైనటువంటి చర్య కాదని మనం భావిస్తూ ఉన్నాం. ఇంతేకాదు ఇంకా అనేక సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఇవాళ 398 మీద పనిచేసినటువంటి ఉపాధ్యాయులు దాదాపుగా 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయినప్పటికీ కూడా వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు. పక్క రాష్ట్రాలు ఇచ్చారు. ఇవాళ వాళ్ళు ఆ పెన్షన్లో పెరుగుదలని వాళ్ళ పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో ఆ 398 వేతనం మీద పనిచేసినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు రానటువంటి పరిస్థితి. వాటిని కూడా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతాం. అట్లాగే ఆరోగ్య కార్డులకు సంబంధించి కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆరోగ్య కార్డుని అనుమతించేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తేనే వైద్యం ఇవాళ మనం బతికి బట్టగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే ఇవాళ మనం కూడా కొంతమేరకు అంగీకరించి మా దగ్గర ఒక 0.5% తీసుకుని అయినా సరే మాకు మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మనం అడిగాం. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఏదైనా సరే ఇవాళ ఈ ఉన్నటువంటి సమస్యలు, పేరుపోయినటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రకంగానే ఇవాళ మనం శాంతియుతంగా మన కార్యక్రమం తీసుకున్నా కూడా ఇక్కడ మనం నిర్బంధించడం అనేది సరైనటువంటి చర్య కాదని ఈ యొక్క జేఏసీ తరఫున మేము భావిస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, నా పేరు పన్నాల గోపాలరెడ్డి, స్టేట్ స్పెషల్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ స్పెషల్ టీచర్లకు సంబంధించినటువంటిది 30-35 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకి ఫుల్ పెన్షన్ అనేది రావడం లేదు. తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా ఒకటే డిఎస్సి, ఒకటే జీవో ప్రకారం నియామకం చేయడం జరిగింది. కానీ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చి పెన్షన్కు కలపడం జరిగింది. కానీ అదే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చి కూడా ఈ స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం. కనీసం ఈ ప్రభుత్వం వచ్చినాకనన్నా ఇస్తుందని చెప్పే ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత స్పందించడం అనేది లేదు. కనీసం 7 నెలలు అయిపోయింది ఇప్పటికే ఆ ప్రభుత్వం ఏర్పడి. అటువంటి పరిస్థితుల్లో పెన్షనర్ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే ఇందిరా పార్క్ దగ్గర మౌన దీక్ష పెట్టుకోవడం జరిగింది. ఆ మౌన దీక్షకు రాష్ట్ర పోలీసు వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కనీసం ప్రజాస్వామ్య విలువల్ని కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు 6 నెలలకే కాపాడకపోతే భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఎమ్మటే ఈ స్పెషల్ టీచర్లు కానీ, పెన్షనర్స్ కానీ అందరికీ కూడా రావాల్సినటువంటి డిఏ బకాయిలు ఎమ్మటే చెల్లించాలి, పిఆర్సీ ఇవ్వాలి. దానికోసం ముందు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి పెన్షనర్స్ జేఏసీ, వర్ధిల్లాలి పెన్షనర్స్ జేఏసీ, వర్ధిల్లాలి పెన్షనర్స్ జేఏసీ, పెన్షనర్స్ జేఏసీ, పెన్షనర్స్ జేఏసీ విడుదల చేయాలి. 4 విడతల డిఎల్ను, 4 విడతల డిఏలను, 4 విడతల డిఏలను
ప్రకటించాలి పిఆర్సీని, ప్రకటించాలి పిఆర్సీని, 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 పిఆర్సీని 5% ఐఆర్ను పెంచాలి, 5% ఐఆర్ను, 5% ఐఆర్ను, 5% ఐఆర్ను.